నాకు నువ్వు నీకు నేను సాల్. కెమెరా వచ్చింది అనుకో ఇట్లా పెడతాడు స్మైల్ ఉంటాడు. అరే కాదు నిజం చెప్పానా? నీకు ఒక పిల్ల లెటర్ రాసింది వంశీ. నాకు ఒకటి తెలుసు, నాకు పండు అని ఒకటి తెలుసు. ఇంకా నాని అంట అంటే అమ్మాయికి ఏమండో నాని గారు నైట్ పడుకున్న కళలోకి నువ్వే వస్తున్నావు. నా థాట్స్ అన్ని నువ్వు అయిపోయావు వంశీ అంట. బ్రో ఆ పిల్ల పడుకుంటే అంట బ్రో. మేము ఆ పిల్లతో పడుకున్నాము. లెటర్ చూసి నీకు నా మీద ఉన్న ఫీలింగ్స్ అర్థమైతే నీ ముందుకు వస్తా. అర్థమైనా సరే రా. సరే రా, మా వాళ్ళు వెయిట్ చేస్తారు రా. ఆ లెటర్ చూసి అమ్మాయి ఎట్లా డిసైడ్ ఇమాజిన్ చేసుకుంటారంట. కత్తిలా ఉండి అసలు అమ్మాయి అదేమనిపిస్తుంది. శనివారం టాలీవుడ్ రమ్మను. శనివారం టాలీవుడ్ రమ్మను, గుమ్మాయి ముద్దు పెడతా అని చెప్పు. వంశీ పప్పు నుండి బయటకు రాగానే ఒక పిల్ల ఇట్లా అడుక్కోవడానికి వచ్చింది. ఆ పిల్లని ఎత్తుకొని ముద్దు పెట్టిండు. కానీ వీళ్ళందరూ అది వేరే మీనింగ్ గా తీసుకుంటారు అంతే. ఆ పిల్ల కొంచెం 20 సంవత్సరాలు ఉంటాయి అంతే. నాకు కూడా లవ్ లేకపోతే బాగుంది అనిపిస్తుంది, కానీ లవ్ ఉందా ఇంకా బాగుంది అనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ మేము అందరం అసలు ఇప్పుడే లేచినాము. లేచి మేము షాప్కి పోదామని బయటకు వెళ్ళేసరికి ఒక అమ్మాయి వంశీకి లెటర్ ఇవ్వమని చెప్పింది. ఈ లెటర్ ఏంది అని ఓపెన్ చేసి చూద్దాము అని అనుకుంటే, కానీ ఒకళ్ళ పర్సనల్ లెటర్ని మనం అట్లా ఓపెన్ చేసే రైట్ మనకు లేదు. అది మంచిది కూడా కాదు. సో అందుకనే వంశీకే ఇచ్చి ఓపెన్ చేపించి ఏందో చదివిపిద్దామని అనుకుంటున్నా ఈ వీడియోలోనే. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చి లెటర్ ఇచ్చిపోయింది కదా, అండ్ ఇందులో ఏదో లవ్ ఇట్లా 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 నుండి చూస్తే ఇట్లా ఏందో లవ్ అవన్నీ ఉంది. అందుకని ఇది ఏందో లవ్ లెటర్ అని నేను అనుకుంటున్నా. అందుకని వంశీకే ఇచ్చి ఒకసారి అడుగుదాం. అండ్ ఇక్కడ సోను ఇక్కడనే ఉన్నాడు, చిట్టి ఉంది, నాగన్ ఉన్నాడు, మౌని ఉన్నారు. అందరినీ వంశీ దగ్గరికి తీసుకెళ్ళి ఈ లెటర్ వంశీకి ఇచ్చి వంశీ ఎక్స్ప్రెషన్ ఏందో ఇది ఒక్కొక్కటి చదివితే ఎట్లుంటుందో నేనైతే మస్తు ఎక్సైటెడ్గా ఉన్నా గైస్. మీరు కూడా ఈ లెటర్లో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చిట్టి దగ్గరికి పోదాము. అగో సోను గడు వచ్చిండు. కన్నా నీకు ఒకటి చెప్పాలా? ఇందాక ఒక అమ్మాయి వచ్చి నాకు అక్క ఈ లెటర్ వంశీకి ఇచ్చివ్వు అని చెప్పి ఒక లెటర్ ఇచ్చిపోయింది. అయ్యా నిజం. వంశీకి ఇచ్చిందా నాకు ఇచ్చిందా? నీకు ఇయ్యలేదు, వంశీకే ఇచ్చింది. నీకు నేను ఉన్నాక ఇంకా సరిపోరా? నేనేమన్నా నార్మల్ అంటే ఉంటారు కదా, తెలుసు నార్మల్ ఉంటారు కదా. నాకు నువ్వు నీకు నేను సాల్. సరే సరేలే. వంశీకి మరి లెటర్ ఇచ్చిందంటే ఇది ఉంది సినిమా. మరి ఆ పిల్ల కూడా చూద్దాంలే. ఆ పిల్ల వస్తా కదా. ఏమో వంశీ లెటర్ని యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా వస్తానన్నాడు. సరేలే చూద్దాం. మన కర్రోడు బయటకు వచ్చిండు. చిట్టి చిట్టి ఏ లేవ్వవా? టైం ఎంత అవుతుంది చిట్టి? వంశీకి లెటర్ వచ్చిందంట, లవ్ లెటర్. కాదు, మీ అన్న వంశీకి ఒక పిల్ల లెటర్ ఇచ్చిపోయింది. ఎవరో మాకేం తెలుసు. ఎవరంటే ఇంకా మీ వదినే, మీ కాబోయే వదిన కావచ్చు. నిజం. ఒకసారి దా వంశీ దగ్గరకు పోదాం. ఇగో నా దగ్గరనే ఉంది. ఇగో కానీ లెటర్ ఓపెన్ చెయ్యొద్దు మనం, అంటే మనకు ఆ రైట్ లేదు. ఒకళ్ళ లెటర్ కాదు. ఇప్పుడు ఒకవేళ ఈమెనే మీ ఫ్యూచర్ వదిన అయితే ఏం చేస్తావు? ఓపెన్ చెయ్యకు.
సారీ గైస్ ఫ్యూచర్ వదిన అయితే మంచిగా ఉంటే యాక్సెప్ట్ చేస్తాం అక్క. అంటే నీకు అందం ఇంపార్టెంటా? ఐ మీన్ క్యారెక్టర్ కావాలి కదా అక్క. అందం ఈ రోజు ఉండి రేపు పోతుంది. అందంగా ఉండే వాళ్ళు ఎవరు మంచిగా ఉంటారని అయితే హోప్ ఇయ్యలేము. నాగన్నా Guys, మంచిగా ఉండి ఒకసారి ఇట్రా. కైండ్ హార్టెడ్ ఏం లేకపోతే మా అన్నని యాక్సెప్ట్ చేస్తాం. కాదు అన్నా నీకు చెప్పాలా? అరే అవునా నాకు అన్నా దూరం ఉండదు, ముఖం కలుపుకోలే, వాసన వస్తుంది. లేపినాను మరి నన్ను అరే చదవద్దు. నీకు పిల్లలు ఎట్లా రాసిందంటారా? మౌని మౌని నాకానికి లెటర్ రాసిందా? ఒక పిల్ల నాగన్నకి లెటర్ రాసిందే. నాగన్నకి ఒక అమ్మాయి లెటర్ ఇచ్చింది. నాకు ఇవ్వమని ఇప్పుడే తీసుకొని వచ్చి నాగన్న మస్తు ఖుషి అవుతుండు. అన్న అయితే ఏం అంటే ఆమె ఏమనుకుంటుంది చెప్పారా? ఆ ముఖానికి ఎవడు రాస్తాలా అనుకుంటా. అయ్యా యాక్చువల్ గా దానికి తెలియని విషయం ఏంటంటే మంచి మంచి రాసి నీకు అన్న ఇప్పుడు ఏం రియాక్ట్ అవ్వలేదు కాబట్టి నిజంగా రాసిన ఏం రియాక్షన్ ఉందో చూసుకోండి. మంచి అమ్మాయితో రాపి రాపియాలా? ఏ నీకు కాదన్న, యాక్చువల్లీ నేను షాప్ కి పోదామని పోతున్నా. వంశీకి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి వంశీకి లెటర్ ఇచ్చి పోమని చెప్పింది. ఇప్పటికి డౌట్ వచ్చింది నాకు ఇంత మంచి వాళ్ళు ఎవరున్నారా. సోనిగాడు కూడా నాకు వచ్చిందా అని అడుగుతున్నాడు. అంటే మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే సరిపోదా? లెటర్ బిడ్డలు ఉండవు మాకు, డైరెక్ట్ స్నాప్ నాకు ఒక డౌట్ అక్క. వంశాలకి అన్ని ఎందుకు పంపిస్తారు? షర్ట్లు పంపిస్తారు, చాక్లెట్లు పంపిస్తారు, లెటర్లు పంపిస్తారు. అంటే వంశీ సింగిల్ కాబట్టి పంపిస్తారు. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు వీళ్ళు మింగిల్ వీళ్ళకి పెట్టిర్రు అనుకో, మేము అక్కడ వేసుకుంటామని అందరికి తెలుసుగా. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు చేయాల్సినవి అన్ని స్నాప్ లో చేస్తారు. అయిపోయినాక అక్క ఇక నీకు చెప్పాలా, ఈడు నాకు స్నాప్ లోనే దొరికిండు, ఈయనే మొన్న మౌనికి స్నాప్ లోనే దొరికిండు. తప్పులు చేయం మేము. దొరికింది అంటే ఒక అమ్మాయి మెసేజ్ చేస్తే తప్పు కాదు. గైస్ మీకు ఒకటి చెప్పాలి, మా టీమ్ లో బాయ్స్ అందరు తెలివిగా స్నాప్ లోనే మాత్రమే చాట్ చేస్తారు. ఎందుకంటే ఇట్లా చాట్ చేసి ఇట్లా బయటకు రాగానే మెసేజ్లు పోతాయి కాబట్టి. అరే నువ్వు దొంగగాడిరా, నాకు తెలుసురా నువ్వు లంగగాడివని. ఫుల్ ఖుషి అయిపోతుంది అమ్మాయి. వంశానికి ఎందుకు వస్తాయి తెలుసా? ఏం నవ్వుతున్నావు ఆయనకి ఓకే స్మైల్ ఇస్తాడు ఏం తెలియనట్టు. స్మైల్ అన్న స్మైల్. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కని కుమారి. అంటే మూగ సాగులు ఉంటాయి అవి జనాలు. పాపం ఎంత వంశాల బస్సు చేసినాంలే కానీ మీకు మీరు. సో గైస్ చూసిరా, ఆయన మౌనిని పెట్టుకొని మస్తు చేసిన అని చెప్పిండు, ఒప్పుకున్నాడు గైస్. సో గైస్ ఇంకోటి స్పెషల్ ఏంటంటే గట్టిగా అదిస్తే లోపల వినిపిస్తుంది గైస్. యాక్చువల్లీ ఈరోజు మౌని బర్త్డే అనమాట. మౌని బర్త్డే, నాగడు మౌని ఇద్దరు బయటికి పోతురు. స్పెషల్ ఉంది ఈరోజు. మరి ఏముంది ఈరోజు బయటికి పోతురు కదా? బయటిగా మౌని నీకు ఏం అడిగిందిరా? ఈ రోజు మొత్తం టైం స్పెండ్ చేయమంది. మనం ఎట్లనో మనం ఏం చేయలేం కాబట్టి అదే ఇద్దామని బయటికి తీసుకుపోతున్నాం. ఏం చేయలేమంటే మచ్చీలన్నీ అదే మైండ్ సెట్. అంటే ఇక్కడ ఏది ఫస్ట్ గిఫ్ట్లు కొనే అంత స్తోమత నాకు లేదు, పేదోడిని. స్తోమత ఉండే, బట్ ఏంటంటే సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. అన్ని వస్తుంది ఒక రోజు వస్తుంది, వద్దనుకున్నా కనపడతా, చెవులు మూసుకున్నా వినిపడతా. పొద్దు పొద్దున క్యారమ్ బోర్డ్ ఆడుతుండు, పొద్దు పొద్దుగా కొట్టేసుకుంటాను. ఈడేదో పిల్లతో సోది పెట్టిండు. ఈడెప్పుడు ఇంటికి పోరి పోరి పోరి, ఇలా పోరిన తర్వాత కూడా ఇంకో పోరి. కెమెరా వచ్చింది అనుకో, డిసెంట్ ఇట్లా పెడతాడు, స్మైల్ ఉంటాడు. కానీ అడుగుతా, క్లారిటీ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? నిజంగా నీ మనసు మీద చేసుకొని చెప్పు. గర్ల్ ఫ్రెండ్
బుద్ధతాను చెప్పకటే చెప్పు. లేదు లేదు పక్క పక్క ఒకవేళ లేకపోయినా ఉన్నా లేదని చెప్తున్నావా? లేదు లేదు కదా, ఒకవేళ ఫీల్ అయితే ఎవరైనా ఎవరు ఫీల్ అవుతారు? ఏమో చెప్పలేము. నేను మస్తు ఫీల్ అవుతున్నా, నా గురించి కూడా పట్టించుకున్నా. ఆ? మేము పట్టించుకుంటాం ఇప్పటి నుంచి. నా ఫీలింగ్స్ కూడా పట్టించుకుంటా. ఇప్పటి నుంచి మేము పట్టించుకుంటాం. ఎవరైనా ఎవరైనా అమ్మాయా అబ్బాయా పట్టించుకోవాల్సింది ఫీలింగ్స్. ఏ అట్లా అంటే వంశీ శివగారు వెళ్తా అంటే శివానికి చెప్తాను ఫీలింగ్స్. శివగారు కొంచెం తేడా, అందుకని వాడికి చెప్తే నువ్వు అరే కాదు నిజం చెప్పానా? నీకు ఒక పిల్ల లెటర్ రాసింది వంశీ. నిజంగానే నాకు ఏమో చెప్పేవారు తెలియదు. ఇప్పుడు లవర్ ఉందా లేదా ఎందుకు అందరు అందరు చూడు ఉండేది లేకుంటే లెటర్ ఇస్తే లవర్ ఉంటే మీ వరకు దేవు. అదే ఏమంటారు, గిఫ్ట్లు వస్తాయి, చాక్లెట్లు వస్తాయి, టీ షర్ట్లు వస్తాయి, బట్టలు వస్తాయి, డ్రైవర్ వస్తుంది. మాకు రావు. అవన్నీ చెప్పొద్దంటే పంపిస్తారు ఇంకా రేపటి నుంచి ఇంకా కొంతమంది, అందుకని చెప్తారు. కాదు అదే కావాలిగా, నీకు కూడా పంపించడమే నాకెప్పుడు కావాలిగా. వచ్చినాయి? లే వంశీకి అన్ని వేసుకున్నాడు అక్క. వంశీకి గిఫ్ట్లు ఏమో సీదా అల్లరమ్మంటాడేమో. కాదు వంశీ, నేను ఇప్పుడే లేచినాం మేము అందరము షాప్ కి పోదామని బయటకు పోయేసరికి ఒక పిల్ల లెటర్ ఇచ్చి పోయింది. అస్సలు మరి ఏ ఆ లెటర్ ఇయ్యే. శంషాబాద్ వస్తా. ఫస్ట్ నాకని చెప్పింది నేను నిజంగా చెప్తున్నా. అయితే నీకే అవుతుంది. నేను నాకే అనుకున్నా. ఏ ఫస్ట్ నాకు అనుకున్నా లవంగానే జిన్ను చెప్పంగానే అందుకే లేచినావు అయితే జల్దీ. మీరిద్దరు ఇంత కకృతిగా ఉన్నారు. కకృతిగా ఏం లేదు. నేను సరిపోట్లే, ఆయనకేమో మౌని సరిపోట్లే. పోట్లాడి నేను ఒంటరి పోరాటం. సరే గాని ఇగో, ఈ లెటర్ అంట చదువు పాపం. ఎక్సైటెడ్ హార్ట్ షేప్, ఏంద్రా ఇంతే ఉంది? హార్ట్ షేప్. ఐ లవ్ యూ వంశీ అంట. అగో గాయ్స్, నువ్వు చదువు ఇక. ఏం కాదు, నేను నువ్వే చదువు. చెప్పిన లవింగ్ లెటర్స్ చదవమని పర్సనలా? అవు మరి ఎవరికి? ఏమని రాస్తే ఏమనంటే ఏమో చెప్పలేం. మనం ఆ రోజు కలిసిన రోజు సెకండ్ నాకు గుర్తు. యువర్ లవింగ్ Boy needs a girl, son, a girl needs a boy. మీరు కెమెరా ఇట్లా యువర్ లవింగ్ గర్ల్ ఫ్రెండ్ అంట. నాకు తెలిసి వంశీ కొంపదీసి దానికి నాకు కడుపు చేసి ఏంది. అయ్యో ఉంటదే గదిలాగా ఏడుతుంటే కడుపు బల్లలా. చేసే ఉంటాలే బాయ్, చెప్పు. మై లవింగ్ నాని. నానీలు నానిలో అంటే నాకు కాదు, నాని అంటే ఎవరో నానిగాడు. నానీలు అంటే క్యూట్ గా పిలుస్తున్న అమ్మాయి నీకు అన్నా. ఏమైంది వంశీ, మీ ఇంట్లో నేను ఏమని పిలుస్తారు? పాస్. చెప్పు యు టెల్ అన్నా. చెప్పు చెప్పు. నాకు ఒకటి తెలుసు, నాకు పండు అని ఒకటి తెలుసు. ఇంకా నాని అంట అంటే అమ్మాయికి ఏమంటోయ్ నాని గారు, అట పండోయ్ చెన్ని గారు. ఏమంటోయ్ నాని గారు. బాయ్. మాట కుదిరేది బ్రో. నా పేరు కూడా నానియే, నిక్ నేమ్ ఇటు వరకే. నా రెండో ఇన్స్టాగ్రామ్ ఐడి. అవునా? ఇప్పుడు రాని పెట్టుకో. చేయాలో కూడా అంతగానం ఇంగ్లీష్ చదువు. మై లవ్లీ నానిలు నాకు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. కింద నుంచి స్టార్ట్ చేయి. అయ్యో కాదు వంశీ, ఎంత పెద్ద మాట అన్నాడు తెలుసు. మరి ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు అన్నట్టు. ఈ గురించి మాట్లాడాలంటే మాటలు కూడా వస్తలేవు. వాళ్ళు ఎందుకు మా వదిలి వచ్చి మొగదేవు పాపం. మాటలు రాకే రాసిందే మాట పాపం. బట్ నేను ట్రై చేస్తా. ట్రై చేస్తుందంట ఏందని నిన్న మాట్లాడడం. ఈడ పెట్టురా రికార్డింగ్. ప్రొఫెషనల్ జిమ్ బికాజ్ యూ డిజర్వ్ హౌ డీప్లీ అండ్ మ్యాడ్లీ ఐ లవ్ యూ. వావ్. బాబా 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 మెంటల్ ఎక్కిందంట నీ గురించి ఆలోచించి. ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే, గుండెల్లో ఎంత గట్టి. నేను నిన్ను చూసిన సెకండే నా లైఫ్ లో నువ్వు ఉండాలని ఫిక్స్ అయిపోయానంట. నేను అవ్వాలి అక్కడ, నువ్వే నాకు అయ్యేది. ఫీల్ అవుతారా నా పాప. అంత ప్రేమగా రాసి అక్క అంటమేంది వంశీ. సరే చెల్లి అను. అంటే మళ్ళీ ఎక్కడ కూడా అనుకోవాలి కదా innocent అని. మళ్ళీ వేస్తాడు. అంటే ఇక్కడ నువ్వు వదులుకుంటే వాడు తగులుకుందాం అని ఫిక్స్ అయినాడు. వదులుకుంటే తగులుకుంటావు. ఈ ప్రాసలు బాగుంది. నైట్ పడుకున్న కళ్ళలోకి నువ్వే వస్తున్నావు, నా థాట్స్ అన్ని నువ్వు అయిపోయావు వంశీ అంట. బ్రో ఆ పిల్ల పడుకుంటే అంట బ్రో. మేము ఆ పిల్లతో పడుకున్నాము. నా థాట్స్ నువ్వే అయిపోయావు వంశీ. ఎందుకలా నా లైఫ్ కి ఒక మీనింగ్ అయిపోయావా? అరే నాకే ఏం లేదు మీనింగ్, మళ్ళీ నేను మళ్ళీ లైఫ్ మీనింగ్ అయిందంట. ఏ మీనింగ్?
ఏదో ఒకటి లైట్. నీ స్మైల్, నీ వే ఆఫ్ టాకింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఉంటుంది. అబ్బా దీనికి మాత్రం సిగ్గుపడుతుంది. అయిపోయింది, పడిపోయింది కదా. You are my confidence, you are my strength, you are my safe place. నాకే బొక్క లేదు కాన్ఫిడెన్స్. ఏడతారా ఇక్కడ వీడియోలు బొక్క స్ట్రెంగ్త్ అంట. ఏముంది బొక్క, నాకే వీళ్ళందరూ స్ట్రెంగ్త్. మీ సేఫ్ ప్లేస్ బ్రో ఆమె ఏమన్నది, ఆమె నిన్ను చూస్తే ఆమెకి ఒక ధైర్యం వస్తుందంట. అదే నాకే ఏం లేదని నేను చెప్పుకుంటారా. నీకేమున్నా లేకపోయినా ఆ పిల్లకి నిన్ను చూస్తే ఒక ధైర్యం ఉంది అని అంటున్నా. ఎందుకు వంశీకి ఏం లేదా? నేను ఆ విషయం మాట్లాడలే. దాని గురించి అట్లా కాదు అంటే వంశీకి ఏం అరే దాని గురించి నేను మాట్లాడట్లే. డబుల్ మీనింగ్. ఐ ఫీల్ సో లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. ఆహా ఎప్పుడు ఇచ్చిన అసలు పర్మిషన్? వంశీ నిజంగా పెళ్లి చేసుకో వంశీ జల్దీ. సో గైస్ వంశీకి త్వరలో పెళ్లి ఉంది, ఫిక్స్ అయిపోండి. కలవాలనుంది, బట్ నీ ముందుకు వచ్చాక నువ్వు నన్ను వద్దని రిజెక్ట్ చేస్తే నేను తట్టుకోలేనంట. నువ్వు నా ముందుకు వచ్చినా కాదు, నువ్వు అక్కడ ఉన్నప్పుడు చెప్తున్నా. ఆమె తెలుగు కరెక్ట్ రాసిందా, నువ్వు చక్క చదవట్లేదా? నాది నీది అన్నట్టు చదువుతున్నావు. అరే ఉదర్ క్యాలికా ఐసా బాత్ కర్ రే. పిల్ల చదువు రాదేమో వదిలే. ఈ లెటర్ చూసి నీకు నా మీద ఉన్న ఫీలింగ్స్ అర్థమైతే నీ ముందుకు వస్తా. అర్థమైనా సరే రా. సరే రా, మా వాళ్ళు వెయిట్ చేస్తారు రా. కాదు సరే నేను ఒక్కనే వెయిట్ చేస్తున్నా. సోను గారి కోరిక మేరకు నేను ఒక్కనే వెయిట్ చేస్తున్నా. అన్న నీకు ముందు లేకపోతే ఎలా అయినా నిన్ను వన్ సైడ్ లవ్ చేస్తూ బతికేస్తా. ఇదేదో బాగుంది నా అలానే. వన్ సైడ్ లవ్ ఇస్ బెటర్ లైఫ్. మై బ్రదర్ చెబుతా వినరు, వన్ సైడ్ లవ్ వేరా ఎంతో బెటర్. బట్ వన్ థింగ్, వన్ సైడ్ చెప్పడంట. అదే ఆమె వన్ సైడ్ లవ్ చేసి ఈయన ఆమె లవ్ చేస్తే వన్ సైడ్ ఎందుకైతే టూ సైడ్ అవుతుంది. ఒకరికి తెలియకుండా ఒకరు చేస్తే అట్లనే ఉంటది కదా. అసలు ఆమె ఫేస్ కూడా చూడకుండా ఒకరికి తెలియకుండా లవ్ చేస్తారు. జనరేషన్ కాదు, 20th నేను అనేది నా లైఫ్ లో నేను వన్ సైడ్ చేసుకుంటున్నా. ఎవరిని బట్ వన్ థింగ్, వెళ్ళే అన్న ఫస్ట్ ఎవరిని బట్ వన్ థింగ్ చెప్పు ఓన్ చేస్తున్నావు నన్ను నేనే. సెల్ఫ్ లవ్. బట్ వన్ థింగ్, నీ కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తా, గుర్తు పెట్టుకోను. ఎందుకట అక్క అంటావు మళ్ళా. చెల్లి చెల్లదేమో నీకంటే. లవింగ్లీ నానిలు అనింది, మీరేమన్నానండి బుజ్జిలు అనండి. మా ఆయన బుజ్జి తల్లి అనేసాడు బీజేపీ కాడ. బుజ్జులు అంటే పిచ్చి తలకా అంతా గలీజ్ గలీజ్ మాట్లాడేస్తారు. బంగారం కన్నా గోల్డ్ గోల్డ్ బాగుంది. సరే రోల్డ్ గోల్డ్ బంగారం. సరే ఏదో ఒకటి చెప్పు. వెయిట్ చేయకు. కింద మెయిన్ చదువు. యువర్ లవింగ్లీ గర్ల్ ఫ్రెండ్ అంట. అరే దాని పక్కన చదువు. ఐ లవ్ యూ వంశీ. హ్యాట్ సింబల్, హ్యాట్. దేని వల్ల ఇది లేదు నాకు. నాకు అదే డౌట్ వస్తుంది. ఈయన రియాక్ట్ అవుతాడు ఎక్కువ. నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావురా? నాకు వాళ్ళు పంపిస్తాను చెప్పారు, ఆల్రెడీ ఏమో డౌట్ వస్తుంది. ఆహా, పెద్ద వంశీకి నాకు కూడా అదే డౌట్ వస్తుంది. ఇద్దరు వంశీలు ఉన్నప్పుడు ముందే రాయాలి. స్మైల్ క్యూట్నెస్ అంటే ఇట్లా అవేం లేవులే. ఇగో నాణ్యలు మన నాణ్యటోళ్ళు ఎవరు లేరు. ఏమన్నా నాన్న నానా. సో ఇప్పుడు ఏం చేద్దాం? అట్లా పడేస్తావేంది వంశీ? నేను లెటర్ పాపం ఆమె జ్ఞాపకం వంశీ ఉంచుకో. దాన్నే స్టోరీలు పెట్టుకుంటారు. నువ్వు దాన్నే కొంచెం నిశాన పెట్టుకోవాలి ఒకళ్ళని. కాదు సరేలే కానీ వద్దులే. సో ఫ్రేమ్ కట్టించుకో, సాయంత్రం మా వాళ్ళు రమ్మంటున్నారు. ఫ్రేమ్ పెట్టించుకొని దీన్ని సర్టిఫికెట్లలో పెట్టుకో. నా సర్టిఫికెట్లు నా దగ్గర లేవు. ఎక్కడికైనా పోతే జాబ్ ఇస్తారు. ఏంటిది లవర్ బాయ్ లాగా? అన్న రిటర్న్ లెటర్ రాయొచ్చుగా అమ్మాయికి. కాదు వంశీ, ఇప్పుడు లెటర్ రాసిన అమ్మాయి వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తా? వేసుకుంటావు చూసి. చల్ బాగుంటే 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 తింటాడేమో. ఐశ్వర్ సరే నేను చేసుకోడు. లెటర్ అట్లా పడేస్తా. మరి ఆడు తింటావు గింటావు మాట్లాడుతూ దరిగే మనవా అనుకో. అట్లాంటి బై లెటర్ చూసి అసలు అమ్మాయి ఎట్లా ఉంటుందో ఇమాజిన్ చేసుకో. కాదు బ్యాడ్ వర్డ్ ఏం మాట్లాడదు. ఆ లెటర్ చూసి అమ్మాయి ఎట్లా డిసైడ్ ఇమాజిన్ చేసుకుంటారంట.
కత్తిలా ఉంటుంది. అసలు అమ్మాయి కాదేమనిపిస్తుంది. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమారం ఏమేం చెప్పిస్తావు అన్నీ లవ్ లెటర్ నిన్ననే రిషి స్టేటస్ పెట్టిండు, ఇప్పుడు లవ్ లెటర్ పట్టుకున్నా చూడు. ఈ లవ్ లెటర్ ఉండే ఇది వేరే లవ్ లెటర్ ఇది. అన్నా నాకు ఎందుకో ఇలా చేసిరేమో అనిపిస్తుంది లవ్ లెటర్ లో యుద్ధం జరుగుతుందన్న. లేదు నాకు డౌటే. ఇది రూమ్ కి రమ్మని లవ్ లెటర్ వచ్చింది. సో గైస్ వీళ్ళందరినీ చూసి నాకు కూడా లెటర్ రాయకూడదు, ఎందుకంటే మా పిల్ల నన్ను తిడుతుంది, మనం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. చెప్పుతుంది స్నాప్ ఉందా నా స్నాప్ వంశీ గౌడ్ ప్లీజ్. ప్లీజ్ ఏంటి చెప్పు, తర్వాత చెప్పులే చెప్పు. ఎట్లా యాక్సెప్ట్ చేయను ఎందుకు. నా స్నాప్ సోను స్మార్ట్. ఆ మేడం ఎవరో తెలియదు, మీ పేరు కూడా రాయలేరు ఈడ. మెసేజ్ చేయండి సోను స్మార్ట్. వీడియోలో నీకెందుకు రా మా ఓన్ మీద పడ్డావు ఊకే. ఆగురి. ఇగో వీడియో మర్చిపోయారా? వీడియో కాదు వీడియోలో ఇప్పుడు సో మీరు ఎవరో నాకు తెలియదు, మీ పేరు కూడా రాయలేరు ఈడ. గర్ల్ ఫ్రెండ్ అని పెట్టిరు. గర్ల్ ఫ్రెండ్ అనే వీలు. సో గర్ల్ ఫ్రెండ్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ నో ఫుల్ గర్ల్ ఫ్రెండ్ రాలేదుగా. డౌట్ వచ్చింది. హాఫ్ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చింది? టైం పాస్ గర్ల్ ఫ్రెండ్. నాకేం తెలుసు బ్రో, తెచ్చిచ్చారు షాప్ కాడ ఇచ్చారట. పోతుంటే షాప్ దగ్గర ఒక అమ్మాయి ఇచ్చింది. షాప్ దగ్గర ఇక్కడ షాప్ ఒక అమ్మాయి ఇచ్చింది. అవునా? ఏయ్! షాప్ అంటే అమ్మాయి కదా. అరే బేకరీ అమ్మాయి అరకపోసి. అరే బేకరీ అమ్మాయి బేకరీలు కూడా ఇవ్వట్లేదు అన్న మీరు. అంటే బేకరీ అమ్మాయి. సారీ సారీ బ్రో, సారీ. ఒక నిమిషం, బేకరీ అమ్మాయి అది అట్లానే ఉండని. మీరిద్దరేందో వెనక గుసగుసలు పెడతారు అంటే మీరు గెలికిరా? ఇద్దరు దొంగలు. అంటే బేకరీ అమ్మాయి అంటే బేకరీ వాళ్ళని కూడా వదలట్లేదు. అయ్యే ఆ పిల్ల ఈ పిల్ల వీనికి కదా బేకరీ అమ్మాయి. మాకు తెలిసిన మేము రెగ్యులర్ గా అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేకరీ గురించి బేకరీ గురించే మాట్లాడేది, మరి ఆయననే మాట్లాడేది. బేకరీ గురించి మాట్లాడు. బేకరీ చెప్పు వంశీ మీ గర్ల్ ఫ్రెండ్ కి. సో హాఫ్ గర్ల్ ఫ్రెండ్ మా వాళ్ళు నిన్ను చూడాలని కోరుకుంటారు. మా వాళ్ళు కాదు నువ్వు అనుకుంటే చెప్పు. సరే, మేము చూసే మేమేమో నా పిల్లతో కాపురం చేస్తాము. మీరు సెలెక్ట్ చేయాలి. శనివారం టాలీవుడ్ రమ్మను. శనివారం టాలీవుడ్ రమ్మను గుమ్మాయి ముద్దు పెడతా అని చెప్పు. నాకు పెట్టేటోళ్ళు కానీ నోడి పెడతలేను. అదే అవును అవునులే తెలుసులే, తెలియక అయిపోయింది పాపం గుమ్ములు. చిన్న పాపకు బుద్ధి పెట్టి గైస్ ముద్దు గురించి ఏం లేదు. వంశీ పప్పు నుండి బయటకు రాగానే ఒక పిల్ల ఇట్లా అడుక్కోవడానికి వచ్చింది, ఆ పిల్లని ఎత్తుకొని ముద్దు పెట్టిండు. కానీ వీళ్ళందరూ అది వేరే మీనింగ్ గా తీసుకుంటారు అంతే. నా పిల్ల కొంచెం 20 సంవత్సరాలు ఉంటాయి అంతే. నేను ఎంత మంచిగా కవర్ చేస్తే నాకు పెద్ద ప్రాబ్లమే కదా, అది ఆల్రెడీ చెప్పి కాదు. మరి వీడేం చేసి పబ్ల పోరిని సన్సెట్ లో తీసుకుపోలే వీళ్ళకి. జపనీస్ చైనీస్ జాపనీస్. సో గైస్ అన్న చిన్న బయటికి పోతున్నాడు. ఎన్ని ఉండవులే బ్రో, వెళ్తూ బ్రో టైం వేస్ట్ చేస్తారు. ఎప్పుడు రమ్మని చెప్తా, మీరు అందరు ఎప్పుడు మేల్కొని ఉంటారు? నైట్ రమ్మను నీకు ఓకేనే కదా? నైట్ మేల్కొని ఉంటారా? నువ్వు ఉంటావు నైట్ అంత పెద్ద వాళ్ళకి ఉంటే వద్దు. సో ఓ వాళ్ళు ఉంటే నీకు దక్కదేమో అని ఫీలింగ్. నాకు దక్కదని కాదు, వాళ్ళకి అది వేరే అయిపోద్ది. అయితే ఇలా తమ్ముడు చేస్తుండు. తమ్ముడు మస్తు ఆడుతున్నట్టు గలీజ్ చేస్తారు వీళ్ళు. సో హాఫ్ గర్ల్ ఫ్రెండ్ మీరు ఎక్కడున్నా దయచేసి మా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ లోనే స్నాప్ లోనే మెసేజ్ చేసి జర పలకని హాయ్ హాయో బాయ్ చెప్తే జర చూస్తాం. లేదంటే ఇక్కడికి వచ్చినా పర్లేదు. లొకేషన్ తెలియకపోతే కూడా వచ్చి మూలకు వస్తే సందులో. అన్న ఒక నిమిషం, యాక్చువల్గా అప్పుడప్పుడు అనిపిస్తుంది వంశన్న గిఫ్ట్లు వచ్చినా షర్ట్లు వచ్చినా నాకెందుకు నాకు ఏడుపు వస్తుంది కానీ ఏడవలేను. నాకు కూడా లవర్ లేకపోతే బాగుంది అనిపిస్తుంది, కానీ లవర్ ఉన్నా ఇంకా బాగుంది అనిపిస్తుంది.
అసలు ఏం చెప్తున్నా నాగా కానీ చాలా మీకు అర్థమవుతలేదు, నేను చాలా బాధపడుతున్నా. వీళ్ళందరికి అన్నీ వస్తున్నాయి, కనీసం ఇది పేపర్ బుక్ లోకి వెళ్ళి చింపి రాసిన పర్లే కానీ అదేనా అది కూడా లేదు నాకు. నాకేం బాధలేవు రా, జిన్ను ఉంది నాకు చాలు. చెప్పకపోతే కింద చీపురు కట్ట మరలేస్తాను అని తెలుసు. అవసరం లేదు, నువ్వు ఎంత లవ్ చేసినట్టు డాడీ బయట వాడుకుంటా. ఒక నిమిషం మేము అంటున్నావు, నువ్వు అంత లవ్ చేసినట్టు నువ్వు వాళ్ళు లవ్ చేయరు. నువ్వు లవ్ చేయారంట. అది నిజమేలే. ఇంకా చాలా మంది అలాంటి వాళ్ళు నీకు దొరకడం చాలా అదృష్టం. ఇంకా చాలా మంది లవ్ చేస్తారు, చాలా మంది ఉన్నారు లవ్ చేస్తారు చెప్పనంటారు. ఉన్నారులే, వద్దులే పాస్. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు జిన్నుతో సోను. బాయ్.